పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకంలో ప్రతిరోజు ప్రభువు మనందరికీ ఈ యాత్రలో నేర్పించే పాఠాలు మంచి మనసుతో నేర్చుకుంటూ దానిని పాటించే ప్రయత్నం మనమందరం చేస్తున్నాం కదా. ఈరోజు 55వ రోజు ధ్యానాంశం చూస్తున్నారు కదా. మీ ఇల్లు రమ్యమైనదేనా? మీ కుటుంబం రమ్యమైనదేనా అని దేవుడు మనందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్న వినగానే అవునండి, మాది 3000 SFTలో మా ఇల్లుందండి అని అంటున్నారా? లేదా మా ఇల్లు 4 అంతస్తుల భవనం అండి అని అంటున్నారా? లేదా మా ఇల్లు 3 BHK అంటే 3 బెడ్రూమ్ ఉన్నటువంటి విశాలమైన ఒక విల్లా అండి అని అనుకుంటున్నారా? మా ఇంట్లో వెల్ ఫర్నిష్డ్ ఫర్నిచర్ ఉందండి, అన్ని రకములైనటువంటి హంగులతో మా ఇల్లు ఉంది, మా ఇల్లు రమ్యమైనదే అని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈరోజు దేవుడు మనకు చెప్పబోతూ ఉన్నారు. రండి మూలవాక్యంగా విందాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 33వ వచనము. వారు హోరు హగిద్గాదు నుండి బయలుదేరి యోత్పాతా చేరిరి. మరొక్కసారి, వారు హోరు హగిద్గాదు వీడి యోత్పాతా అను ప్రాంతమును చేరిరి. ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో ఈరోజు ద 29th స్టేషన్, 29వ స్థలము యోత్పాతా. యోత్పాతా ఈ మాటకు అర్థం రమ్యమైనది, మనోహరమైనది, ఆహ్లాదకరమైన స్థలం అని అర్థం. రమ్యమైన చోటు, ఆహ్లాదకరమైన చోటు, మనోహరమైన స్థలం అని యోత్పాతా అనే ఈ పేరుకు అర్థం. ఇజ్రాయేలు ప్రజలు హోరు హగిద్గాదు అనగా సంతోషంగా బ్రతకండి అని ప్రభువు వారికి ఆ ప్రాంతంలో పాఠం నేర్పారు. నిన్నటి రోజునే మనం విన్నాం కదా. హోరు హగిద్గాదు అనే ప్రాంతాన్ని వీడి వారిని దేవుడు యోత్పాతా అనే ప్రాంతానికి చేర్చి, ప్రియులారా, మీరు నివాసముండే చోటు మనోహరమైనదై ఉండాలి, రమ్యమైనదై ఉండాలి, ఆహ్లాదకరమైనదై ఉండాలి. మీ యాత్రలో మీరు ఎక్కడ ఆగుతున్నారో, ఎక్కడ విడిది చేస్తున్నారో, ఎక్కడ కాపురం ఉంటున్నారో, ఎక్కడ బ్రతుకుతున్నారో ఆ చోటు రమ్యమైనదిగా ఉండేలాగా చూసుకోండి. అంటే మంచి ఫర్నిచరో, విశాలమైన విల్లాలో, బంగ్లాలో, లేకపోతే ఖరీదైనటువంటి టైల్స్, ఖరీదైనటువంటి సోఫాలు, ఈ హంగులు ఆర్భాటాల గురించి ప్రభువు మాట్లాడట్లేదు. కానీ యాత్రలో ముందుకు సాగిపోవాలి అంటే, ముందుకు సాగి మన గమ్యమైన పరలోక కనాను చేరాలి అంటే, పరలోక గమ్యం మనోహరమైన సుందర ప్రాంతం కదా. పరలోకం అనేది ఒక రమ్యమైన చోటు కదా, ఆహ్లాదకరమైన చోటు కదా. ఆ రమ్యమైన చోటు చేరే ముందే మన జీవితంలో మనం ఉండే చోటు రమ్యమైనదిగా మార్చుకోవాలి. అది మన ఇల్లైనా, మనం పనిచేసే ఆఫీస్ అయినా, మనం చదువుకోవడానికి వెళ్తున్న స్కూల్ అయినా, కాలేజీలైనా, మనం ఎక్కడ ఉంటే అక్కడ, అన్నిటికీ మించి మనం ఆరాధనకు వెళ్తున్న మన సంఘాలు రమ్యమైనదిగా ఉండాలి, మనోహరమైనదిగా, ఆహ్లాదకరమైనదిగా ఉండాలి. దేవుడు కూడా జీవము గల ఆయన సంఘాన్ని రంగులతోనూ, ఆర్భాటాలతోనూ, హంగులతో ఉండాలని ఇష్టపడటం లేదు. కానీ ఆయన కోరుకుంటున్నది ఆయన ఆరాధన స్థలం రమ్యమైనదిగా ఉండాలి, ఆహ్లాదకరమైన పవిత్రమైన చోటుగా ఉండాలి అన్నది యోత్పాతా అనే పేరుకు అర్థం. ప్రియులారా, ఇజ్రాయేలీల ఎడారి ప్రయాణంలో, ఎడారిలో ఎక్కడ వెతికినా వారికి రమ్యమైన చోటు కనిపించలేదు. అందుకే ఈ యోత్పాతా అనే ఈ ఒక్క చోటే వీరి ఎంత యాత్రలో ఇన్ని స్థలాల్లో విడిది చేశారు. కానీ
ఏ ఒక్క స్థలము కూడా రమ్యమైనదిగా, మనోహరమైనదిగా, ఆహ్లాదకరమైనదిగా వారికి కనిపించలేదు. యోత్పాత మాత్రమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు చెప్తున్న పాఠం ఏంటంటే, ఎడారి లాంటి ఈ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా రమ్యమైన చోటులు కనిపించవు. ఆహ్లాదకరమైన, మనోహరమైన ప్రదేశాలు మనకు కనిపించకపోయినా, మనం ఆరాధిస్తున్న సంఘం ఈ లోకంలో రమ్యమైన చోటుగా మారాలి. మనము జీవిస్తున్నటువంటి మన కుటుంబం ఈ ఎడారి లాంటి ఈ సమాజంలో చుట్టూ గోల, కల్మషం, కుతంత్రాలు ఇవన్నీ కూడా అలుముకుంటున్నటువంటి ఈ ప్రపంచంలో మన కుటుంబము దేవుడి కంటికి రమ్యమైన చోటుగా కనిపించాలి. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. మన కుటుంబాలు యోత్పాతగా మారాలి. మన సంఘాలు యోత్పాతగా మారాలి. మనం ఎక్కడ ఉంటే, ఎక్కడ నిలుచుంటే అక్కడ యోత్పాత అంటే మనోహరముగా మారాలి అని దేవుని యొక్క ఉద్దేశం. మన ఇల్లు చూసి, మన ఇంటిని చూసి అందరూ కుటుంబం అంటే ఎలా ఉండాలి, ఆ ఇంట్లో చూడు భార్య భర్త ఎంత పొందికగా, ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నారు, కుటుంబం అంటే అంత రమ్యంగా ఉండాలని ఆ కుటుంబాన్ని చూసి, ఆ ఇంట్లో పిల్లలు చూడు ఎంత సంస్కారవంతంగా, ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారో, ఆ ఇంట్లో పిల్లలు చూడండి ఎంత దైవభక్తి కలిగిన వాళ్ళు, పెద్దలంటే ఎంత వినయ విధేయతలతో కలిగి జీవిస్తున్నారో. కుటుంబం అంటే అలా ఉండాలి. ఇది మా పేటలోనే రమ్యమైన కుటుంబం, ఇది మా అపార్ట్మెంట్లోనే రమ్యమైన ఫ్లాట్, ఇది మా ఊరిలోనే, మా సంఘములోనే ఈ కుటుంబం ఆహ్లాదకరమైన కుటుంబం అని చూసే ప్రతివారు మన ఇంటిని చూసి ఇది రమ్యమైన కుటుంబం. ఎందుకు రమ్యమైన కుటుంబం? ఫర్నిచర్ వలన కాదు, వేసిన రంగుల వలన కాదు, చేసుకున్న హంగులు ఆర్భాటాల వలన కాదు. ప్రతిదినం ఆ ఇంటిలో జరిగే కుటుంబ ప్రార్థనను చూసి, ప్రతిరోజు ఆ కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి ఐక్యమత్యాన్ని చూసి, ప్రతిరోజు ఆ కుటుంబ సభ్యులు ఒకరినొకరు అర్థము చేసుకునే తీరును చూసి, ఆ కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఇతరులకు సహాయపడే విధానాన్ని చూసిన ప్రజలు అనాలి, ఇల్లంటే అలా ఉండాలి, కుటుంబం అంటే అలా ఉండాలి, చూడు భార్యలంటే అలా ఉండాలి అని ఆ ఇంట్లో భార్య చూసి, ఆ ఇంట్లో భార్యను చూసి, ఆ ఇంట్లో భర్తను చూసి, భర్త అనేవాడు ఎలా ఉండాలి అని చూసిన వాళ్ళందరూ మనల్ని చూడగానే మనోహరంగా, రమ్యంగా ఈ బిడ్డలున్నారు, ఈ కుటుంబము ఉంది, ఈ సంఘస్థులు ఎంత రమ్యంగా, మనోహరంగా జీవిస్తున్నారని చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడేలాగా ఉండాలి. అత్తగారంటే అలా ఉండాలి, కోడలంటే ఇలా ఉండాలి, తోటి కోడళ్ళు ఎలా ఉండాలి అని చూసేవారికి మన జీవిత విధానం రమ్యమైనదిగా కనబడాలి. అదే యోత్పాత. నిరీక్షణ యాత్రికులమైన మనం ఈ జూబిలీ యాత్రలో మన గమ్యమైన పరలోక కణాను చేరాలంటే చూసేవారికి మన జీవితాలు చిరాకు పుట్టించకూడదు. చూసేవారికి మన కుటుంబ వాతావరణం విసుగనిపించకూడదు. చూసేవారికి మన బ్రతుకు రోతగా అనిపించకూడదు, రమ్యమైనదిగా అనిపించాలి. ప్రియులారా, రమ్యత అనేది కట్టడాల బట్టి రాదు, విలువల బట్టే వస్తుంది. మనోహరంగా ఉండడం అంటే ఏదో అందమైనటువంటి రంగులు వేస్తే మనోహరంగా ఉండడం కాదు. కుటుంబంలో విలువలు బట్టి ఆ రమ్యత, మనోహరము, ఆ ఆహ్లాదకరం అనేది వస్తుంది. అలాంటి ఎడారి ప్రాంతంలో ఆ స్థలం యోత్పాత, రమ్యంగా ఎలా ఉంది? ఇది మన ప్రశ్న. చుట్టూ ఎడారే కదా, చుట్టూ ముళ్ళ చెట్లే కదా, చుట్టూ విషనాగులు ఉన్నాయి కదా, చుట్టూ భయంగొలిపే ఎండ వేడిమి, ఎండ తీవ్రత ఉంది కదా, చుట్టూ చూసినా ఎక్కడా ఒక చుక్క నీరు కూడా కనిపించని ఆ ఎడారి ప్రాంతంలో ఈ యోత్పాత అనే ఆ చోటు రమ్యమైనదిగా ఎలా మారింది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. నిజమే, మనం బ్రతుకుతున్న ఈ సమాజం చుట్టూ ఎడారి లాంటిది. ఏ మనిషి ఎప్పుడు కాటు వేస్తాడో తెలియని విషనాగులు మన చుట్టూ తిరుగుతున్నాయి, గుంటనక్కలు మన చుట్టూ తిరుగుతున్నాయి, ముళ్ళ చెట్లు ఎప్పుడెప్పుడు గుచ్చుదామా, రక్కుదామా,
బాధ పెడదామా అని ఎదురు చూసే ముళ్ళ చెట్ల మధ్య, ముళ్ళ కంబల మధ్య మనం బ్రతుకుతున్నాము. ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్న మనం ఒక రమ్యమైన స్థలముగా మారగలమా? ఎలా మారాలి? యోత్పాత, ఈ ఎడారిలో ఇది రమ్యమైన చోటుగా ఎలా మారిందో మనం తెలుసుకునే ముందు ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 7వ వచనము. అచ్చటి నుండి వారు గూద్గోదా చేరుకునిరి. ఆ తావు నుండి, ఇది చూడండి, ఆ తావు నుండి నీటి వనరులు గల యోత్పాతాకునకు వెళ్ళిరి. ఆ యోత్పాత ఈ ఎడారిలో ఎందుకు అంత రమ్యమైన చోటుగా ఉందంట? నీటి వనరులు గల యోత్పాతానకు వెళ్ళిరి. అదండి రహస్యం. ఈ ఎడారిలో, ఈ ఎడారి భూమిలో యోత్పాత అనే ఈ చోటు ఎంత రమ్యమైనదిగా ఎలా ఉందంటే కారణం ఆ యోత్పాతాలో నీటి వాగులు, నీటి వనరులు గల చోటు అని ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, గత స్థలం అంటే నిన్నటి రోజున మనం ధ్యానించుకున్నాం హోరు హగిద్గాదు. ఏమండి, ఈ మాటలన్నీ మీరు పలకగలుగుతున్నారా? లేకపోతే 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, రాసుకోండి, పలకడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోకుండా, వీటి గురించి మనం మాట్లాడుకోకుండా నాకు బైబిల్ అంతా వచ్చు, బైబిల్ అంతా 100 సార్లు చదివానని అనుకోవడం అది కేవలము ఒక అపోహలాగా ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి నిన్నటి రోజున హోరు హగిద్గాదు అంటే సంతోష పర్వతం నుండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? నీరు పారే ఆ యోత్పాత అనే చోటుకు వచ్చారు. ఎక్కడే ఒక పాఠం దేవుడు నేర్పిస్తున్నాడు. ఎక్కడ సంతోషంగా నువ్వు బ్రతుకుతావో ఆటోమేటిక్గా మన జీవితాలు నీరు పారే సెలయేటి వద్దకు దేవుడే మనల్ని నడిపిస్తాడన్నమాట. ఇది మాటకు అర్థం. నిన్నటి రోజున హోరు హగిద్గాదు నుండి ఈరోజు ఎక్కడికి చేరుకున్నారు? యోత్పాత. యోత్పాతాలో ఏముంది? నీరు పారే, నీటి ఊటలు కలిగినటువంటి చోటు. మన కుటుంబంలో సంతోషం ఉంటే మనం చేరేది పచ్చగా ఉన్నటువంటి చోటులోకి దేవుడు నడిపిస్తాడు. 23వ కీర్తన మీకు జ్ఞాపకం వస్తుంది కదా, ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదువయు లేదు, ఆయన నన్ను పచ్చిక బయళ్లకు, చల్లని జలాశయాలకు నడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? నా పానపాత్రము అంచుల వరకు పొంగి పొర్లేటప్పుడు. పానపాత్రం అంటే కుటుంబం. అంచుల వరకు దేనితో పొరలాలి? ద్వేషంతో, కోపంతో, పగతో, ప్రతీకారంతో కాదు. అంచుల వరకు ఆనంద సంతోషాలతో పొంగి పొర్లితే చల్లని జలాశయాలకు మన మంచి కాపరి మనల్ని నడిపిస్తాడు. ఎలా మన వాక్యాన్ని చదువుకోవాలి, ఎలా వాక్యాన్ని అర్థం చేసుకుని ప్రభుని హృదయపూర్వకముగా ఆరాధించాలి. ఓకే, ప్రియ దేవుని బిడ్డలారా, యోత్పాత అనగా రమ్యమైనది. ఆ చోటు రమ్యమైనది ఎలా మారింది అంటే నీటి వనరులు, నీటి వాగులు విస్తారంగా కలిగిన చోటు ఈ యోత్పాత. అందుకే రమ్యమైనదిగా మారింది ఆ ఎడారిలో. ఆ నీటి వాగులకు, ఎక్కడ నీటి వాగులు పారుతూ ఉంటాయో ఆటోమేటిక్గా పక్కనే పచ్చటి చెట్లు, నీడనిచ్చే చెట్లు, ఫలాలనిచ్చే చెట్లు, పువ్వులనిచ్చే రకరకాల చెట్లు ఆ దారి పొడవునా పెరుగుతూ ఉంటాయి. ఎక్కడ నీటి వాగులు ఉన్నాయో అక్కడ చెట్లు ఏపుగా పెరుగుతాయి. చెట్లు ఎక్కడ ఏపుగా పెరిగాయో అక్కడ నీడ ఉంటుంది, అక్కడ జీవం ఉంటుంది, అక్కడ తిండికి, ఆహారానికి ఏ కొరత ఉండదు. అలాంటి చోటే కదా రమ్యమైనది, మనోహరమైనది, ఆహ్లాదకరమైనది మనం పిలుస్తాం. ప్రియులారా, నీటి వాగులు కలిగిన చోటులో పచ్చటి చెట్లు ఎదిగాయి. పచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడే కదా రమ్యం, అదే కదా ఆహ్లాదకరం, అదే కదా మనోహరం. మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని దేవాది దేవుడు పచ్చగా దీవించుదురుగాక.
దేవుడు మన ఇంటిని, మన సమాజాన్ని, మన సంఘాన్ని అలా పచ్చగా దీవించాలి అంటే ఏం జరగాలి? మన ఇంటి గుండా నీటి వాగులు పారాలి, మన హృదయ గుండా నీటి ప్రవాహం పారుతూ ఉండాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మన కుటుంబం రమ్యమైనదిగా మారాలి అంటే యోత్పాత అనే ప్రాంతంలో నీటి వాగులు, నీటి వనరులు ఎలాగైతే పారుతూ వెళ్ళాయో, మన కుటుంబం రమ్యమైనదిగా, పచ్చగా, ఆహ్లాదకరమైనదిగా మారాలి అంటే మన కుటుంబాలలో ఆ నీరు పారాలి, మన హృదయలో ఆ నీరు పారుతూ ఉండాలి. నేను మాట్లాడుతున్నది నీరు అనగా వాక్యమనే నీరు, నెంబర్ 1. రెండోది, పరిశుద్ధాత్మ శక్తి అనే నీరు పారితే మనం ఏ ఎడారి లాంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నా మన కుటుంబాలు రమ్యమైనవిగా మారిపోతాయి. మనం ఎలాంటి ఎడారి లాంటి మనుషుల మధ్య బ్రతుకుతూ ఉన్నా మన జీవితాలు పచ్చటి పచ్చటి యోత్పాత రమ్యమైన చోటులుగా మారిపోతాయి. మనం చదువుకోవడానికి వెళ్తున్న ఆ కాలేజ్ కానీ, ఆ హాస్టల్ కానీ, ఆ స్కూల్ కానీ నిజమే ఎడారి లాంటి భూమి అయి ఉండొచ్చు. మన హృదయలో గనక నీరు పారుతూ ఉంటే, వాక్యం అనే నీరు పారుతూ ఉంటే, నువ్వు వెళ్తున్న యూనివర్సిటీ, ఆ కాలేజ్ ఎడారి లాంటిదైనా ఆ ఎడారి మనుషుల మధ్య నువ్వు పచ్చటి ఒలీవు చెట్టులాగా ఎదగగలవు. మీరు పనిచేసే ఆఫీసులో అందరూ లంచగాళ్లే కావచ్చు, అన్యాయంగా అధర్మంగా బ్రతుకుతున్న వాళ్ళే కావచ్చు. కానీ దేవుడి వాక్యము, పరిశుద్ధాత్మ అనే నీటి వాగులు నీ హృదయలో పారుతూ ఉంటే లంచగొండి మనుషుల మధ్య కూడా ధర్మంగా, న్యాయంగా బ్రతికే ఒలీవు చెట్టులాగా పచ్చగా ఎదగలుగుతావు. మీరు బ్రతుకుతున్నటువంటి మీ ఊరిలో అందరూ త్రాగుబోతులు, వ్యభిచారులు, అలాంటి ఎడారి ప్రాంతంలో మీరు బ్రతుకుతూనే ఉన్నారేమో. కానీ మనలో వాక్యపు నీటి ధార పారుతూ ఉంటే అలాంటి మనుషుల మధ్య కూడా పచ్చటి ఒలీవు చెట్లులాగా మనం ఏపుగా ఎదగగలం. దేవదారు వృక్షంలాగా మనం పచ్చగా అలరారగలం. అయితే విందాం. వాక్యపు నీటి వాగు, నీరు అనగా రెండు అర్థాలు చెప్పాను. ఇప్పుడు మొదటి అర్థం చూద్దాం. నీరు అనగా వాక్యం. వాక్యం అనే ప్రవాహం మన నరాల్లో పారుతూ ఉండాలి. చెవులతో వింటున్న ఈ వాక్యం మన జీవ కణాలలోకి ఇంకిపోవాలి. మన శరీరం అంతా రక్తం ఎలా ప్రవహిస్తూ ఉందో వాక్యం కూడా అలాగే ప్రవహిస్తూ ఉండాలి. అలా ప్రవహించాలి అంటే బైబిల్ గ్రంథంలో చదువుతాం. కీర్తనల గ్రంథం 42వ కీర్తన 1వ వచనము. సెలయేటి కొరకు దప్పిక గొనిన దుప్పివలే దేవా నా ఆత్మ నీ కొరకు తపించుచున్నది. సెలయేటి వాగు నీటిల కోసం ఒక దప్పిక గొనిన దుప్పి ఎలా తప్పిస్తూ ఉందో, వాక్యమనే నీటి కోసం రోజు దప్పికతో ఎదురు చూడాలి. నాకు తెలుసు మీలో చాలామంది ఈరోజు ఏ వాక్యం వస్తుందో, ఏ వాక్యంతో దేవుడు మాట్లాడుతాడో అని రోజు చాలామంది ఉదయాన్నే 3 గంటల నుంచి కూడా దప్పికగొనిన దుప్పి సెలయేటి వాగు కోసం ఎదురు చూసినట్లుగా వాక్యం కోసం ఎదురు చూస్తున్న మంచి మనసున్న వాళ్ళు మీలో చాలామంది ఉన్నారని నేను ఎరుగుదును. ఎండిన భూమి కోసం, ఎండిన భూమి వర్షపు చినుకుల కోసం తప్పించినట్లుగా, దేవా నేను ఎండిపోయిన భూమయ్యా. పాడుతాం కదా, వర్షధరగా రావా పాటలో ఒక మాట ఉంటుంది. ఈ నేలలో పంట లేదయా, నా మనసులో శాంతి లేదయా, ఎండిపోయిన భూమి నేనయా, వర్షధరగా రావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. చక్కటి పాట కదండి ప్రియులారా. ఎండిన భూమి తొలకరి జల్లుల కోసం ఎదురు చూచినట్లు, దప్పికగొనిన దుప్పి సెలయేటి నీటి కోసం ఎదురు చూచినట్లు ప్రతిరోజు వాక్యం కోసం మనం ఎదురు చూడాలి. దేవా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు ప్రభువా. నాతో మాట్లాడడం మాత్రమే కాదు, నన్ను గద్దించు, నన్ను కత్తిరించు, నన్ను హెచ్చరించు,
నా జీవితానికి సరిపడా వాక్యం నాతో మాట్లాడు ప్రభువా అని రోజు ప్రార్థించాలి. ఇక్కడ ఒక మాట, వాక్యం మనల్ని సరిదిద్దాలి, మనం వాక్యాన్ని సరిదిద్దేటంత స్థాయికి వెళ్ళిపోకూడదు. ఓకే, వాక్యం మనల్ని గద్దించాలి, మనం వాక్యాన్ని గద్దించకూడదు. ఈ రోజుల్లో కాస్తో కూస్తో అందరం కూడా వాక్యం నేర్చుకుంటున్నాం కాబట్టి వాక్యం ఎలా చెప్పాలో కూడా కొంతమంది చెప్పేస్తూ ఉన్నారు. వాక్యం ఇలా ఉందేంటి అలా ఉందేంటి అని వాక్యం మీద విమర్శ మనం చేయకూడదు, వాక్యం మనల్ని విమర్శించాలి. ఈ తేడా గమనించండి ప్రియులారా. వాక్యం బోధించే బోధకులను కానీ బోధించే ఆ వాక్కును కానీ విమర్శించేటంత సీన్ మనకు లేదు. వాక్యాన్ని మనం విమర్శించకూడదు, వాక్యమే మనల్ని ప్రశ్నించాలి. వాక్యాన్ని మనం ప్రశ్నించకూడదు, వాక్కు మనల్ని ప్రశ్నించాలి. వాక్యాన్ని మనం సరిదిద్దకూడదు, వాక్యమే మనల్ని సరిదిద్దాలి. వాక్యాన్ని బోధించే వారిని మనం గద్దించకూడదు, ఆ వాక్కు మనల్ని గద్దించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే చాలామంది ఈ రోజుల్లో దేవాలయానికి వెళ్తాం, పాపం వాక్యం వినడానికే వెళ్తారు. వెళ్ళగానే ఎందుకో నాకు తెలియదు కానీ నిద్రపోతూ ఉంటారు. ఏదో అనాసక్తిగా, ఏదో అశ్రద్ధగా, ఏదో నిర్లక్ష్యంగా దిక్కులు చూస్తూ సెల్ ఫోన్ వైపు చూస్తూ, ఏదో కిందకు చూస్తూ, నేల మీద ముగ్గులు వేస్తూ, ఇక రకరకాలుగా కొంతమంది చంటి పిల్లల్ని ఆడిస్తూ. ప్రియులారా, ఆదిలో ఉన్న వాక్కు మానవ రూపుడై మన మధ్య వసించెను. ప్రసంగం చెప్తుంటే ఆ వాక్యము కేవలం అక్షరాలు కాదు, యేసు ప్రభువు. దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ఎంత భక్తితో వెళ్తామో, ఎందుకంటే గోధుమ అప్పములో క్రీస్తు ఉన్నారని మనం ఎరుగుదుము గనుక మనం అంత భక్తితో ఉంటాము. మరి వాక్కులో దేవుడు లేడా? ఆదిలో ఉన్న వాక్కే మానవుడై మన మధ్య నివసించును కదా. ప్రసంగం చెప్తున్నప్పుడు ఎంత ధైర్యం అండి అంత అమర్యాదగా ఉండడానికి. ప్రసంగం చెప్తున్నప్పుడు నిద్రపోవడానికి ఎంత ధైర్యం అండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. అందుకని మన జీవితాల్లో వాక్యం వింటున్నాం అనుకుంటున్నాము, కానీ వాక్యం వింటున్నా నీరు పారుతున్నా ఎందుకు ఎండిపోతున్నాము? చాలా మనుషులు, చాలా కుటుంబాలు రోజు ఉదయం యూట్యూబ్లో ప్రసంగం ఆన్ చేసుకొని, లేకపోతే టీవీల్లో ప్రసంగం ఆన్ చేసుకొని ఎంత వాక్యం వింటున్నా ఎందుకు ఎండిపోతున్నారో తెలుసా? నాకు తెలుసు. మీరు వాక్యాన్ని పెట్టి ఏదో పని చేసుకుంటూ వాక్యం వింటున్నారు, ఓకే, అది తప్పు అని నేను అన్ను, ఎందుకంటే మీ పనిపాటులు కూడా జరగాలి కదా. కానీ ద బెస్ట్ వే ఏంటంటే కూర్చొని దేవాలయంలో ఎలా వింటామో అంత శ్రద్ధగా వినాలి. అది శ్రేష్టమైనది, ఉత్తమమైనది, ద బెస్ట్ వే. కొన్నిసార్లు స్కూల్కో కాలేజ్కో లేకపోతే ఆఫీస్కో వెళ్ళాలి, టైం కుదరక ఓకే అలా విన్నా తర్వాత ధ్యానించాలి. అంతేగాని ఆన్ చేశాం కదా, ప్రసంగం అవుతానే ఉంటుంది, మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి ఎందుకు ఈ ప్రసంగం? ప్రియులారా, వాక్యపు నీటికి నువ్వు తడవటం లేదు సరిగ్గా, అందుకే ఎంత వాక్యం వింటున్నా ఎండిపోతున్నాము. అర్థమైందా? మన జీవితాలు, మన కుటుంబాలు యోత్పాత అనే రమ్యమైన చోటుగా మారాలి అని దేవుడి యొక్క ఆశ. అందుకే ఇంతసేపు వాక్యమనే నీటి ప్రవాహం ఈ మాధ్యమం ద్వారా మీ ఇంటిలోకి, మీ గుమ్మాల్లోకి వస్తుంది. వాక్యాన్ని వింటున్నప్పుడు ఏదో యామరపాటుగానో, అలవాటుగానో, నిద్రమత్తులోనో ఏదో పని చేసుకుంటూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడుకుంటూ, ఒకవేళ పని చేసుకోవడం తప్పక పని చేసుకుంటున్నా చేసుకోండి, కానీ వాక్యాన్ని సైలెంట్గా ఇంట్లో ఏ గొడవ లేకుండా, ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా వాక్యాన్ని వినండి. అప్పుడే నీటితో తడవబడినట్లు. ప్రియులారా, సమరియా స్త్రీ ఆ మధ్యాహ్నం పూట ఎండిపోయిన జీవితంతో ఆ బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వచ్చి ఆమె చాలా ఎండిపోయిన స్థితిలో ఉంది. అందుకే మట్ట మధ్యాహ్నము అనే పదం అక్కడ రాయబడి ఉంది. మట్ట మధ్యాహ్నం బయట లేదు,
సమరియా స్త్రీ హృదయంలో ఉంది, ఎండిపోయి వచ్చింది ఆవిడ. ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉండగా ఆ వాక్యపు నీటికి ఆమె జీవితం బాగా తడిసింది. బాగా తడవబడగా ఆమె వెంటనే అంటుంది, నాకు భర్త లేడు అని ఊరిలోకి వెళ్ళి చెప్పింది. ఇదిగో ఒక మనుషుడు, నేను చేసినవన్నీ చెప్పాను, రండి ఆయనే మెస్సయ్యానేమో అని ఊరు మొత్తాన్ని తీసుకొచ్చింది ఆ బావి దగ్గరికి, యేసయ్య అనే బావి దగ్గరకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాక్యంతో తడవబడ్డం అంటే. సమరియా స్త్రీ ఆ రోజుల్లోనే, వినండి జాగ్రత్తగా, ఆ రోజుల్లోనే వాక్యాన్ని షేర్ చేసుకుంది ఊరు వాళ్ళందరితో. ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు, స్మార్ట్ ఫోన్ లేదు, యూట్యూబులు లేవు, ఏమీ లేవు. కానీ బావి దగ్గర యేసయ్యతో మాట్లాడిన మాట ఊరు జనాల దగ్గరికి అందరికీ వెళ్ళి షేర్ చేసింది. ఇదే కదా మేము అడుగుతుంది. ప్రసంగం విన్నారు, అయిపోయింది, వినేసాం, మాకు వచ్చేసు. సమరియా స్త్రీ ఆ రోజుల్లోనే వాక్యాన్ని షేర్ చేసిందండి ఊరందరికీ. ఈరోజు చేతిలో స్మార్ట్ ఫోన్లు పెట్టుకొని ఎంతమందికి షేర్ చేస్తున్నారు మీరు? మీ బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, స్నేహితులు ఉంటారు. వాక్యాన్ని పంచుకోండి. ఏమో ఎవరి మనసులో దేవుడు ఎలా మాట్లాడుతాడో మీకేం తెలుసు. క్రీస్తు ప్రభువు సమరియా స్త్రీతోనే మాట్లాడుతుంటే ఊరు మొత్తం కదలొచ్చింది. కారణం ఏంటో తెలుసా? సమరియా స్త్రీ షేర్ చేసుకుంది. ఈరోజు క్రీస్తు ప్రభువు దగ్గరికి ప్రతి ఒక్కరూ రావాలి అనే ఆశ నీకుంటే నీవు కూడా వాక్యాన్ని షేర్ చేసుకో. ఇది ఛానల్ ప్రమోషన్ కోసం కాదండి బాబు, చాలాసార్లు చెప్పాను. మాకు ఛానల్ ప్రమోషన్ అవసరమే లేదు. ఎవరు కొత్తగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోయినా పర్వాలే, కానీ వాక్యం వినండి దయచేసి, వాక్యాన్ని షేర్ చేసుకోండి దయచేసి. ఇది మేము కోరుకుంటున్నది. ఎందుకంటే మనకు అంతిమ తీర్పు, రెండవ రాకడ వచ్చే లోపల అందరము వాక్యాన్ని తెలుసుకోవాలి. అందరము మంచికి చెడుకు ఉన్న తేడా తెలుసుకోవాలి. ప్రభు వైపు ఆకర్షితులవ్వాలి. జీవితాలు రమ్యమైన యోత్పాతగా మార్చుకోవాలి. సమరియా స్త్రీ నీటి చేత తడవబడింది. ఎండిపోయిన తాను తడవబడి పచ్చగా తాను మారడం మాత్రమే కాదు, ఊరు మొత్తం ఆ వాక్యం పారేలా చేసింది. ఊరు మొత్తాన్ని సస్యశ్యామలంగా మార్చింది సమరియా స్త్రీ. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక రెండో విషయము, సమరియా స్త్రీ గురించి మాట్లాడుకున్నాం కదా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనంలో లిస్త్రా అనే ఆ ఊరిలో లిదియా అనే ఒక స్త్రీ తియత్తైరా అనే ఒక ఊరి నుంచి వచ్చింది. ఆవిడ ఊరి పేరేంటి? తియత్తైరా, అనగా చీడ పురుగులు ఉన్న సంఘం అది. అలాంటి ఊరి నుంచి వచ్చిన ఆమె పౌలు గారు ప్రసంగం చెప్తూ ఉంటే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ప్రభువు ఆమె హృదయమును తెరచెను అని. ప్రభువు ఆమె హృదయాన్ని తెరవగానే పౌలు గారి నోట్లో నుంచి వస్తున్నటువంటి ఆ వాక్యపు నీటి తాకిడికి ఆమె తడపబడింది. వచ్చింది చీడ పురుగులు ఉన్నటువంటి తియత్తైరా సంఘము నుంచి అయినా ప్రభు కోసం హృదయాన్ని తెరిచింది లిదియా, అనగా దివిటి అని అర్థం. దేవుడి కోసం వెలిగినటువంటి స్త్రీ అని అర్థం. తనతో పాటు తన కుటుంబం మొత్తం జ్ఞానస్నానం పొందారు. పౌలు గారిని తన ఇంటికి ఆహ్వానించుకుంది. ప్రియులారా, లిదియా అనే స్త్రీ వాక్యపు నీటికి తాకబడింది. తన కుటుంబం మొత్తాన్ని మార్చుకుంది. అదే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో ఆ 36వ వచనం తర్వాత మీరు చూస్తే, పౌలు శిలాసులను చెరసాలలో పెడితే ఆ జైలు అధికారి, అయ్యో బల్లున చెరసాల ద్వారాలు తెగిపోయాయి, ఖైదీలందరూ పారిపోయి ఉంటారని వరలో కత్తి తీసి పొడుచుకొని ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే పౌలు అంటాడు, ఆగువయ్యా, మేము ఇక్కడే ఉన్నాము. నిజమైన దేవుడి వాక్కును అక్కడ చెరసాల అధికారి, జైలు అధికారి ఆలకించాడు. తాను తన కుటుంబము అక్కడికక్కడే జ్ఞానస్నానం పొందిరి. ప్రియులారా, వాక్యమనే నీటితో తడవబడితే అది తియత్తైరా సంఘమైనా, అది జైలైనా, సమరియా బావి అయినా, ఎక్కడున్నా, నువ్వెక్కడ ఉంటున్నావు అన్నది ముఖ్యం కాదు. నువ్వు పూరిపాకలో ఉంటూ వాక్యం వింటున్నా, పెంకుటిల్లో ఉంటూ వింటున్నా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉంటూ వాక్యం వింటున్నా, ప్లేస్ డజంట్ మ్యాటర్.
ఎక్కడ ఉంటున్నా వాక్యం విను, వాక్యపు నీటి ప్రవాహంలో తడిసి ముద్దయిపో. తప్పకుండా పచ్చని ఒలీవు చెట్టులాగా ఎదిగే కృప దేవుడిస్తాడు. చెట్టు మీద ఉన్నాడు జక్కయ్య. ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు. జక్కయ్య రా, నేడు నీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. ఇంటికి పిలిచాడు. ప్రభు యొక్క వాక్కును విన్నాడు. ఎండిపోయిన జక్కయ్య పూర్తిగా తడిచాడు. చిగురించడం మొదలుపెట్టి, ఎవరికైనా అన్యాయం చేస్తే దానికి రెట్టింపుగా ఇచ్చేస్తానన్నాడు. నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. మరి అంతా ఇచ్చేస్తే నీకేం ఉంటుందయ్యా అంటే, జక్కయ్య అంటాడు, నువ్వు లేవా ప్రభువా నాకు. ఆ మాటకి ప్రభు అంటాడు, వాక్యంతో పూర్తిగా తడిసినటువంటి జక్కయ్యతో నేడే నీతో పాటు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని. ప్రియులారా, మన జీవితము, నీ ఇల్లు, మీ ఇల్లు రమ్యమైనదేనా అని దేవుడు ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు. మన ఇల్లు రమ్యమైనదే అని ఎప్పుడు చెప్పుకోగలం? మా ఇల్లు కూడా యోత్పాతగా ఉంది అని ఎప్పుడు చెప్పుకోగలమంటే, నీటి ప్రవాహం చేత మనము తాకబడాలి. సమరియా స్త్రీలాగా, లిదియాలాగా, చెరసాల అధికారిలాగా, జక్కయ్యలాగా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి ఒక మాట చదువుకుందాం. నేనెవరికి చెప్పగలను? నా హెచ్చరికలను ఎవరు పాటింతురు? వారికి విను సంస్కారము లేదు, వారు వినరు. నా మాటలను వారు లెక్క చెయ్యరు. నీ పలుకులు వారికి రుచింపవు. ప్రియులారా, దేవాలయానికి కాలక్షేపానికి వచ్చి కొంతమంది వాక్యం వినరు కదా. ఈ సంగతి ఇర్మియా గ్రంథంలో దేవుడు ఆ రోజే చెప్పాడు. వారు నువ్వెంత హెచ్చరించినా, ఎంత గొంతు చీల్చుకొని నువ్వు ప్రసంగం చెప్పినా ఇర్మియా, వారు నీ హెచ్చరికలు పాటించని గుంపు ఒకటి ఉంది ఈ లోకంలో. వారికి వినే సంస్కారము లేదు, వారు వినరు. అంటే ప్రభువు చెప్పే మాట ఏంటంటే, దేవుడి వాక్యాన్ని వినని వారు, దేవుడి వాక్యమనే నీటి ప్రవాహముతో తడపబడిన వారికి సంస్కారము లేదు అని నేను అనలేదు. ప్రభు చెప్పే మాట. ప్రియులకు దేవుని బిడ్డలారా, వినే సంస్కారము వాళ్ళకి లేదు, నీ మాటలను వారు లెక్క చెయ్యరు. అందుకే కదా ఫాదర్ అంటా ఉంటాడు, బాబు పూజ ఆరంభంలో నుంచే దేవాలయానికి రండి, సగం సగంలో కాదని చెప్పిన లెక్క చెయ్యని జనం చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఉంది. మీ అందరి గురించి ఎవరెవరైతే దేవుడి మాట లెక్క చేయరో దేవుడు రాసుకుంటున్నాడు. ఆయన పుస్తకంలో ఆల్రెడీ రాశాడు పేర్లు. జాగ్రత్త, నీ పలుకులు వారికి రుచింపవు. అవునండి, ఉన్నదున్నట్టుగా సుత్తు లేకుండా సూటిగా మాట్లాడుతూ ఉంటే ఎవరికి నచ్చదు కదా. పొగిడే మాటలు, సన్మానించే మాటలు, ప్రశంసించే మాటలంటేనే ప్రజలకు నచ్చుతాయి. కత్తిరించే మాటలంటే, సమ్మెట పోటు లాంటి మాటలంటే రుచించవని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఆనాడే పలికి ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వినే సంస్కారం లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వాక్కు ప్రవాహం, ఆ నీటి ప్రవాహం నిన్ను దాటిపోయి వేరొకరి దాహాన్ని తీరుస్తుంది. అప్పుడు దాహం 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 అని నువ్వు అరిచిన ఒక్కసారి నిన్ను దాటిపోయిన వాక్కు ప్రవాహం మరలా వెనక్కి తిరిగి రాదు. ఎటు పల్లం ఉంటుందో అటే వెళ్ళిపోతుంది నీ వాక్యం అనే నీటి ప్రవాహం. అంటే ఎవరైతే దీనత్వంతో వినయాత్ములై తమ్ము తాము తగ్గించుకుంటూ వాక్యాన్ని వింటారో వారి వద్దకే నీరు పారుకుంటూ వెళ్తుంది. ప్రియులారా, వినే సంస్కారం లేదు అంటే చాలామందికి, ఇందాక చెప్పాను కదండి, సెల్ ఫోన్లో చూసుకుంటూ, నిద్రపోతూ, దిక్కులు చూసుకుంటూ, బాడీ ఈజ్ ప్రజెంట్ మైండ్ ఈజ్ యాబ్సెంట్ అంటారే, తను ఒక చోట మనసు ఇంకెక్కడో చాలామందికి. ప్రియులారా, ఒక మాట చెప్తాను. దేవుడి వాక్యాన్ని వినడానికి వచ్చే ముందు, ఇప్పుడు పొలంలో రైతున్నాడు. రైతు విత్తనాలు జల్లే ముందు ఏం చేస్తాడు? భూమిని బాగా దున్ని సాగు చేస్తాడు. ప్రసంగం చెప్పడానికి వచ్చే ముందు నేను నా హృదయాన్ని ముందు బాగా దున్నుకున్నాను, వాక్యాన్ని బాగా ప్రిపేర్ అయ్యి నన్ను నేను దున్నుకున్నాను. అందుకే వాక్యాన్ని వెదజల్లగలుగుతున్నాను. వినే మీరు కూడా ఎలా వినాలో తెలుసా? ఏదో నిద్రలేసి నిద్రమత్తులో అలాగా, ఏదో నిద్రపోవడానికి అలా సెల్ ఫోన్ పెట్టి అలా నిద్రపోవడం కాదు.
హృదయాన్ని దున్నుకుంటూ, హృదయాన్ని సిద్ధం చేసుకుంటూ వాక్యం వింటే, భూమి దున్నబడి సిద్ధంగా ఉంటే వాక్యాన్ని ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది. ఆ విత్తనం నూరంతలుగా ఫలిస్తూ ఉంది. అలా కాకుండా భూమి దున్నబడలేదనుకుందాం, ఎక్కడ రాళ్ళు అక్కడే ఉన్నాయి, ఎక్కడ ముళ్ళ పొదలు అక్కడే ఉన్నాయి. విత్తనం వేసినా మొలకెత్తుతుంది, కానీ అరగంట గంటలో విత్తనం వాడిపోతుంది. అందుకే వాక్యం 55 ప్రసంగాలు యాత్రలో విన్నారు ఇంతవరకు. ఎవరికి ఎన్ని ప్రసంగాలు గుర్తున్నాయని అడిగితే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పే ముందు నేను, వాక్యం వినడానికి సిద్ధపడుతున్న ముందు మీరు, అనుదినము ఒక రైతు తన పంట పొలాన్ని ఎలాగైతే దున్నుకుంటూ వెళ్తాడో, మనము కూడా మన హృదయ క్షేత్రాన్ని సిద్ధపరుచుకుంటే వినే ప్రతి విత్తనం, వాక్కు అనే విత్తనం నూరంతలుగా ఫలించే కృప దేవుడు దయచేస్తాడు. కొంతమందికి దేవుడి మాటలు రుచించవు అని ఇందాకల ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10లో మనం చదువుకున్నాం. కానీ దేవుడి మాటలు మన నోటికి ఎలా ఉండాలి? యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనము మీకు తెలుసు కదా, ఆయన మాటలు నా నోటికి తేనెవలే తీయగా ఉన్నవి అని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు మన వద్దకు వచ్చినప్పుడు సావధానముగా ఆలకించి, దేవుడి వాక్కు మనల్ని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, కత్తెరించినప్పుడు ఆ గద్దింపును స్వీకరించు వారమై మనం ఉంటే, దావీదు అన్నాడు కదా, ఓలీవు చెట్టులాగా మనం ఎదగలం. దావీదు జీవితంలో ఏం జరిగిందో తెలుసా అండి? బెత్షెబాతో తప్పు చేశాడు కదా. తప్పు చేసిన తర్వాత దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపించాడు దావీదు దగ్గరికి. దావీదు, నువ్వు తప్పు చేశావు అని నాతాను వాక్కు ద్వారా హెచ్చరించాడు. మామూలుగా మనం ఎవరినైనా గద్దించామనుకోండి, ఏమంటారో తెలుసా? సేవలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు, ఈ ఫాదర్ గారికి కోపం ఎక్కువ, ఈ ఫాదర్ గారు మరీ ముక్కుసూటు మనిషి, డైరెక్ట్గా మాట్లాడేస్తారు. అయినా ఈ ఫాదర్ గారికి మేమే కనబడతాంలే, ఆ ఉన్నోళ్ళని, ఆ చందాలు ఇచ్చిన వాళ్ళని ఫాదర్ ఏమనరు, మేమంటేనే ఆయనకి లోకువా. ఇలాంటి మాటలతో ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో కొంతమంది బతుకుతున్నారు. వాక్యపు గద్దింపునకు లోబడరు. ఇర్మియా ప్రవక్త ద్వారా విన్నామే, వినే సంస్కారము లేని క్రైస్తవులు చాలామంది సమాజంలో పెరిగిపోతున్నారు. ప్రియులకు దేవుని బిడలారా, ఎవరినైనా వాక్యానుసారముగా గద్దిస్తే లేనిపోని ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. గద్దించే ఆలయాలకు వెళ్లకుండా సైలెంట్గా స్మూత్గా వెళ్ళిపోయే చోటుకు వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇది వాస్తవం, మీరేమనుకుంటున్నా కూడా. కానీ గద్దించిన నాతానుకు దావీదు ఏం చేశాడో తెలుసా? నిజానికి రాజు కదా, గద్దించిన నాతాను ఏం చేయాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ తర్వాత రోజుల్లో దావీదు తనకు పుట్టిన పిల్లల్లో ఒక పిల్లవాడికి నాతాను అని పేరు పెట్టుకున్నాడండి. తన పాపము గురించి గద్దించి హెచ్చరించి తన బ్రతుకును సరిచేసిన నాతాను అనే ప్రవక్త పేరుని తన కొడుకుల్లో ఒకడికి దావీదు పెట్టాడు. అనుకుందాం మనం, ఆ పిల్లవాడు నాన్న నాకు నాతాను అని పేరు పెట్టావు, అసలేంటి, నాకు ఎందుకు పేరు పెట్టావు అంటే చెప్తాడు దావీదు, బాబూ, నేను దేవుడికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు దేవుడు తన వాక్యమనే కత్తిరితో నన్ను కత్తిరించాడు. నన్ను గద్దించడానికి, హెచ్చరించడానికి, నా బ్రతుకును సరిచేయడానికి దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్తే గనక నన్ను గద్దించకపోతే నా బ్రతుకు ఏమైపోయేదో. నన్ను గద్దించి నా బ్రతుకును సరిచేసిన ఆ ప్రవక్త రుణం తీర్చుకోవడానికి, ఆ ప్రవక్తను నీలో చూసుకోవడానికి నీకు ఆ పేరు పెట్టానురా బాబు. ఎంత చక్కటి వినే సంస్కారం చూడండి దావీదుది. అందుకనే దేవుడి వాక్యాన్ని విన్నాడు కాబట్టి 40 సంవత్సరాల పాటు పచ్చగా పరిపాలించగలిగాడు, అటు దాను నుండి బెత్షెబా వరకు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 52వ కీర్తన 8వ వచనములో దావీదు ఏమన్నాడో తెలుసా? 52వ కీర్తన 8వ వచనం చదువుతాను చూడండి. నా మట్టుకు నేను దేవుని మందిరమున ఎదుగు ఒలీవు చెట్టు వలె ఉన్నాను.
ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నా మట్టుకు నేను దేవుడి సన్నిధిలో ఎదుగు ఒలీవు చెట్టు, పచ్చగా ఉండే ఒలీవు చెట్టు. నువ్వు పచ్చగా, మనోహరంగా, రమ్యంగా, యోత్పాతాలాగా ఎలా ఎదగలవో తెలుసా? నాతాను యొక్క దేవుడి యొక్క వాక్యపు హెచ్చరికలను స్వీకరించిన దావీదులాగా మనం ఉండాలి. ప్రియులారా, దావీదు పచ్చగా ఎదిగాడు అని నేను చెప్తే మీరు అనుకోవచ్చు, రాజు కదండి, సైన్య బలం ఉంది కదా, బోల్డ్ అంత డబ్బు ఉంది కదా, అందుకే పచ్చగా ఎదుగుంటాడు అని మీరు అనుకుంటారా? దావీదు ఎడారి లాంటి సంఘర్షణల మధ్య పెరిగాడండి. మీకు తెలుసా, సౌలు, షిమీ లాంటి వాళ్ళు ఎంతోమంది శత్రువులు దావీదు చుట్టూ ఎదురు తిరిగారు. అంతెందుకండి, కన్న కొడుకులే అబ్షలోము లాంటి వాళ్ళు దావీదుకు ఎదురు తిరిగారు. ఒకవైపు ఫిలిష్తీయులు ఎప్పుడెప్పుడు దావీదు కనిపిస్తే చంపేద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సంఘర్షణల మధ్య కూడా దావీదు అంటాడు, దేవా, ఎడారి లాంటి ఈ చోటులో కూడా నేను పచ్చటి ఒలీవు చెట్టులాగా ఎదిగాను, యోత్పాతాలాగా ఎదిగాను అంటే నీ వాక్యమే నా పాదములకు దీపంగా, నా త్రోవకు వెలుగుగా, ప్రతిరోజు నీ వాక్యముతో నేను తడపబడ్డాను కనుక నేను ఒలీవు చెట్టులాగా ఎదిగాను అంటాడు. రైట్? యోత్పాత అనగా రమ్యమైనది. రమ్యమైనదిగా ఎందుకు మారింది? అక్కడ నీటి వాగులు సమృద్ధిగా ఉన్నాయి. ఏ నీరు? నంబర్ 1 వాక్యం అనే నీరు, ఎంతవరకు మాట్లాడుకున్నాం. నంబర్ 2 పరిశుద్ధాత్మ అనే నీటి వాగు మనలో పారాలి. చదువుకుందాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనము. నా జనుల పొలములలో ముండ్ల పొదలు ఎదుగుచున్నవి, సుఖప్రదమైన గృహములను, సంతోషప్రదమైన నగరమును పాడుబడినవి. అంటే సుఖశాంతులతో ఉండాల్సిన జనులు, వారి గృహాలు పాడైపోయాయంట. ఎందుకు పాడైపోయాయి? పొలాల్లో ముళ్ళ పొదలు పెరగడం ప్రారంభించాయంట. పొలాల్లో ముళ్ళ పొదలు ఎందుకు పెరిగాయి? అలా ముందుకు వెళ్తే ముళ్ళ పొదలు పెరిగే ఆ చోటులో ఏం జరిగిందో చూడండి. 15వ వచనము. ప్రభువు పైనుండి తన అనుగ్రహమును మన మీద కురియించును. పైనుండి తన అనుగ్రహమును మన మీద కురియించును. ఎడారి సారవంతమైన క్షేత్రముగా మారును. పొలములలో పంటలు పుష్కలముగా పండును. ప్రియులారా, ఎడారి సుఖశాంతులతో ఉండాల్సిన ఊరంట ముళ్ళ పొదలు, గచ్చ పొదలు పెరిగి ఎడారిలాగా మారిపోయిందంట. ఈ స్థితిని చూసిన దేవుడు ఏం చేశాడంట? పైనుండి తన అనుగ్రహమును పంపి మన మీద వాన కురిపించెను. ఎండిన నేలను సారవంతమైన క్షేత్రముగా మార్చెను. ఎక్కడి నుంచి? పైనుండి. యేసుప్రభు ఒక మాట అన్నారు, పైనుండి ఓదార్చుడువాడును సత్యస్వరూపుడైన పవిత్రాత్మ దిగి వచ్చినప్పుడు. ఎక్కడి నుంచి వచ్చిందంట? పైనుండి. పరిశుద్ధాత్మ పైనుండి దిగి వస్తే ఎండిన నేలలను, ముళ్ళ పొదలతో నిండిపోయినటువంటి నేలలను కూడా దేవుడు పచ్చటి పొలాలుగా, పచ్చటి పైరులుగా, సారవంతమైన క్షేత్రాలుగా మార్చగలరు. ప్రియులారా, ఈ రోజుల్లో పేరుకు తగ్గట్లుగా ఊర్లు లేవు, మనుషులు లేరు. పేరు ఆనందపురం అనుకుందాం, కానీ ఆనందపురం అనే ఆ ఊరిలో ఆనందం లేదు. ఎందుకంటే ముళ్ళ పొదలే ఉన్నాయి. ఆ ఇంటి పేరు శాంతి నివాస్, కానీ ఆ ఇంట్లో ఎప్పుడు కయ్యాలు, తగాదాలే. అతడి పేరు ఆశీర్వాదం, కానీ బ్రతుకంతా శాపాలే. నేను చెప్పే మాట అర్థమవుతుందా? పేరుకు తగ్గట్లుగా ఊర్లు లేవు, పేరుకు తగ్గట్లుగా కుటుంబాలు లేవు, పేరుకు తగ్గట్టుగా మనుషులు లేరు, పేరుకు తగ్గట్లుగా విశ్వాసులము లేము. ఆ ఊరిలో సుఖ సంతోషాలతో ఉండాల్సినటువంటి ప్రజలు, వారి గృహాలు పాడైపోయాయి, పొలాలు ముళ్ళ పొదలతో నిండిపోయాయి. దేవుడు ఏం చేశాడంటే పైనుండి తన పరిశుద్ధాత్మ శక్తిని పంపగా
పరిశుద్ధాత్మ వాగు సమృద్ధిగా ప్రవహించగా ముళ్ళ పొదలన్నీ కొట్టుకుపోయాయి, రాళ్ళు రప్పలు అన్నీ కూడా కొట్టుకొని పోయాయి. నీతి న్యాయము పొంగి పొర్లి ఆ దేశ ప్రజలందరూ కూడా పేరుకు తగ్గట్లుగా సుఖశాంతులతో యోత్పాతాలాగా జీవించడం మొదలుపెట్టారు. మీ ఇల్లు రమ్యమైనదేనా? ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇల్లు రమ్యమైనది, పచ్చగా ఒలీవు చెట్టులాగా ఉండాలి అంటే వాక్యమనే నీరు, పరిశుద్ధాత్మ అనే నీరు మన కుటుంబాలలో సమృద్ధిగా ప్రవహించాలి. మన సంఘాలలో వాక్యమనే నీరు సమృద్ధిగా ప్రవహించాలి. అన్నిటికంటే మించి మన హృదయములో వాక్యము, పరిశుద్ధాత్మ అనే నీరు సమృద్ధిగా ప్రవహించాలి. అప్పుడే మన ఇల్లే కాదు, మన సంఘమే కాదు, మన జీవితాలు రమ్యమైన యోత్పాతాలాగా మారుతాయని నిరీక్షణ యాత్రికులమైన మనందరకు మన గమ్యమైనటువంటి పరలోక కణాను చేరుకునే ముందు దేవుడు మనందరికీ నేర్పిస్తున్న మొదటి పాఠం యోత్పాత అనగా రమ్యమైనది. ఇక రెండవది, ఎలా మన జీవితాలు యోత్పాతాలా మారగలవు, ఎలా మన జీవితాలు రమ్యమైనవిగా మారగలవంటే దేవుడి వాక్యమనే నీరు, పరిశుద్ధాత్మ అనే నీటితో మనము తడవబడితే రమ్యంగా మారుతాం. ఇక రెండవది, దేవుని యొక్క నివాసం గల స్థలాలు, దేవుడి యొక్క నివాసం గల స్థలాలు రమ్యమైనవిగా మారుతాయి. సంఖ్యాకాండం 24వ అధ్యాయము, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 5వ వచనము ఒకసారి చదువుదాం. ఇజ్రాయేలు గుడారములు ఎంత సుందరముగా ఉన్నవి, వరుసలుగా నాటిన ఖర్జూర వృక్షముల వలె, నదీ తీరమున పెరిగిన తోటల వలె, దేవుడు నాటిన సుగంధ వృక్షముల వలె, నీటి ఒడ్డున ఎదిగిన దేవదారుల వలె ఇజ్రాయేలు నివాసములు రమ్యముగా ఉన్నవి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు గుడారములు రమ్యముగా ఉండడానికి కారణం, ఎందుకంటే బిలాము ప్రవక్త చూస్తున్నాడు, ఇజ్రాయేలు ఇల్లులేంటి ఎంత రమ్యముగా ఉన్నాయి, ఎంత రమ్యంగా ఉన్నాయంటే వరుసలుగా నాటిన ఖర్జూర వృక్షముల వలె, దేవుడే స్వయముగా నాటిన సుగంధ వృక్షముల వలె, ఏటి ఒడ్డున బాగా ఎదిగినటువంటి దేవదారుల వలె ఇజ్రాయేలు నివాసములు రమ్యముగా ఎలా ఉన్నాయి అంటే దానికి సమాధానం, ఇజ్రాయేలీల గుడారాలలో దేవుడే సాక్షాత్తు నివాసం ఉంటున్నారు కనుక. 84వ కీర్తన 1వ వచనములో, దళములకు అధిపతి అయిన ప్రభు నీ నివాసము ఎంత రమ్యమైనది అనే మాటలు మనం కోరహు కుమారులు పాడిన ఆ కీర్తనలో మనం ఆలకిస్తాము. ప్రియులారా, భవంతిలో ఉన్న బిలాము ఎడారి గుడారాల్లో ఉన్న ఇజ్రాయేలీల ఇళ్లను చూసి ఎందుకు ఇంత రమ్యంగా ఉన్నాయి మీ ఇల్లులని పొగిడారు? నేను ఇందాక చెప్పినట్టు కారణం ఒకటే, వారి నివాసాల్లో దేవుడు ఉన్నారు కనుక. వారు బ్రతికేది ఎడారిల్లోనైనా వారి నివాసాలు రమ్యంగా మారడానికి కారణం దేవుడు వారి కుటుంబాల్లో ఉన్నారు కాబట్టి. బాహ్యాలంకారాలు, బాహ్యమైన వనరులు, సదుపాయాలు, వసతులు లేకపోవచ్చు. దేవుడు ఒక్కడు మన ఇంట్లో ఉంటే చాలు, మన కుటుంబాలు యోత్పాతాలా మారిపోతాయి. మిగతా అందరి దేవాలయాల్లాగా మన దేవాలయము చిన్నదే కావచ్చు, మన దేవాలయములో దేవుడు నివాసం ఉంటే చాలు, మన దేవాలయం యోత్పాతాలాగా మారిపోతుంది. ఒకరింటిలో దేవుడు సాక్షాత్తు నివసించాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్ గ్రంథంలో వెతుకుదాము. హెబ్రీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు. గృహ నిర్మాణమునర్చిన వ్యక్తి గృహము కంటేనూ ఎక్కువ ప్రతిష్టను పొందును. అట్లే యేసు మోషే పొందిన దానికంటే ఎక్కువ కీర్తిని పొందుటకు యోగ్యుడు. ప్రతి గృహమును ఎవరో ఒకరు నిర్మింతురు, కానీ దేవుడు విశ్వ నిర్మాత. వింటున్నారా? దేవుడే మన ఇంటిని నిర్మిస్తే మన ఇల్లు రమ్యముగా మారిపోతుంది. ఇంకా 127వ కీర్తన 1వ వచనములో, ప్రభువా నీవు నా ఇల్లు కట్టని ఎడలా అంతా వ్యర్థమే అంటాడు కీర్తనాకారుడు. అంటే దేవుడు నివాసం ఉండే చోటు రమ్యంగా మారిపోతుంది. అలాంటిది ఒకరింటిలో దేవుడు నివాసం ఉండాలంటే ఏం చేయాలి? దేవా నా ఇంటిని నువ్వే కట్టవా, మా బిడ్డల బ్రతుకును నువ్వే కట్టు ప్రభువా,
ఇదిగో మా కాపురాన్ని, మా సంసారాన్ని నీవే నిర్మించు, నీవు విశ్వ నిర్మాతవు కదా. ప్రభువా, నీవు నా ఇంటిని కట్టని ఎడలా మా చదువులు వ్యర్థము, మా వ్యాపారాలు వ్యర్థము, మేము చేసే పనిపాటులన్నీ వ్యర్థమే. దేవా, నువ్వే మా ఇంటికి యజమానిగా ఉండు. మా ఇంటిలో జరిగే ప్రతి చిన్న పెద్ద కార్యాలకు మీరే అధ్యక్షత వహించండి. మేము చేసే ప్రతి ప్రయాణానికి, ప్రతి ప్రయత్నానికి మీరే కార్యసాధకుడిగా ఉండి ముందుండి నడిపించండి ప్రభువా అని మన ఇంటి మీద పెత్తనాన్ని దేవుడికి ఇచ్చేవాళ్ళముగా ఉండాలి. ప్రియులారా, కారు చూసి మురిసిపోకూడదు, కారుని ఇచ్చిన దేవుణ్ణి చూసి మురిసిపోవాలి. కొత్త ఇల్లు కట్టుకున్నాం కదా అని చెప్పి కొత్త ఇంటిని చూసి మురిసిపోకూడదు. ఆ ఇంటిని మనకు కట్టి ఇచ్చిన ఆ దేవుణ్ణి చూసి మనం మురిసిపోవాలి. కొత్తగా పెళ్ళైన దంపతులు భర్తను చూసి మురిసిపోవద్దు, భార్యను చూసి మురిసిపోవద్దు. మీకు ఒకరినొకరు తోడుగా ఇచ్చిన ఆ దేవుణ్ణి చూసి మురిసిపోవాలి. ఏదో ఉద్యోగాన్ని చూసి, సొసైటీలో హై ర్యాంక్ను చూసి మురిసిపోవద్దు. దాన్ని ఇచ్చిన దేవుణ్ణి చూసి మనము మురిసిపోవాలి, దేవుణ్ణి స్తుతించాలి. నీ ఇల్లు దేవుణ్ణి స్తుతించేదైతే నీ ఇంట్లో స్తుతుల సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ సింహాసనాసీనుడైన దేవుడు కొలువై ఉంటాడు. కుటుంబ ప్రార్థన ఉన్న ఇంటిలో దేవుడే నివాసం ఉంటాడు. దేవుడు నివాసం ఉన్న ప్రతి ఇల్లు, ప్రతి సంఘం, ప్రతి హృదయం రమ్యమైనదిగా మారిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, therefore be sure that God exists in your houses and in your hearts. దేవుడు మన హృదయములో, మన కుటుంబాలలో ఉండేలాగున మనము చూసుకోవాలి. అంటే మన కుటుంబాలు స్తుతించే కుటుంబాలుగా మారాలి, ప్రార్థించే కుటుంబాలుగా మారాలి. నేను చాలాసార్లు ఇదివరకే చెప్పాను, స్తుతించే చోట దేవుడుంటాడు, సనిగే చోట సైతానుడుంటాడు. నీ ఇల్లు రమ్యమైనదేనా అని నేను ఎందుకు అడిగానో తెలుసా? ప్రతి క్షణం స్తుతి స్తుతి, యేసువా 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 వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా అనే ఆ స్తుతి స్తోత్రం మన పెదవుల మీద ఉండాలి. స్తుతించే చోట దేవుడు ఉంటాడు. యోధా అనగా స్తుతి. ఆ స్తుతి అని పిలువబడే యోధా గోత్రంలోనే లోకరక్షకుడైన యేసయ్య పుట్టారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు స్తుతిస్తామో, ఏ ఇంట్లో అయితే స్తుతి ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న ఇల్లు రమ్యముగా, యోత్పాతగా మారిపోతుంది. స్తుతి కాకుండా సనుగుడు గనక ఉంటే ఆ ఇంట్లో అత్తగారి మీద కోడలు, కోడల మీద అత్తగారు, పిల్లల మీద తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మీద పిల్లలు, ఇలా ఒకరికొకరు సనుక్కుంటూ ఉంటే సంహారపు దూత, మరణపు దూత సైతానుడు ఆ ఇంటిలో తిష్ట వేసే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, 106వ కీర్తనలో 24 నుండి 27 వచనాలు చదువుకుందాం. 106వ కీర్తన 24 నుండి 27 వచనాలు. వారు ప్రభువు వాగ్దానములను నమ్మరైరి కనుక రమ్యమైన దేశమును స్వాధీనము చేసుకున నిరాకరించిరి. ప్రభువు మాట వినక తమ గుడారములలోనే కూర్చుండి గొనగనారంభించిరి. వారు ఎడారిలోనే చత్తురని, వారి సంతానము అన్యజాతుల నడుమ చెల్లాచెదరై పరదేశీయులలో కలిసిపోవుదురనియు ప్రభువు నిశితముగా మందలించెను. ప్రియులారా, వారు ఎందుకు చెదిరిపోయారు? ఇజ్రాయేలు ప్రజలు చాలామంది ఎడారిలోనే ఎందుకు చనిపోయారు? దేవుడి మాట వినక సనిగిరి గొనిగిరి కనుక రమ్యమైన చోటులను వారు కోల్పోయిరి అని కీర్తనల గ్రంథంలో మనం చదువుతున్నాం. ప్రభువు మాట వినలేదు, దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్మలేదు, పైపెచ్చు సనిగిరి. అందుకే చాలామంది కూలిపోయారు, చాలామంది చెదరిపోయారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, స్తుతి ఉన్న చోట రమ్యమైన దేశాన్ని స్వాధీనము చేసుకుంటూ ఉండేవాళ్ళు. సనిగే చోట రమ్యమైన దేశాన్ని వాళ్ళు కోల్పోయారు, ఎడారిలోనే చనిపోయారు. ప్రియులారా, కోరహు అనేవాడు కోరహు, దోతాము, అబీరాము, వీళ్ళ ముగ్గురు సంఘములో విప్లవాలు సృష్టించి మోషే మీద సనగడం ప్రారంభించారు. వాళ్ళతో పాటు ఒక గ్యాంగ్ని తయారు చేసుకున్నారు. 250 మంది కలిశారు ఈ కోరహు, దోతాము, అబీరాములతో. వీళ్ళందరూ కలిసి మోషే మీద సనుగుతూ గొనుగుతూ ఉంటుంటే దేవుడు కన్నుెర్ర చేసి, దేవుడు ఉగ్రత వలన వారు నిలుచున్న చోటులోనే భూమి నెరవిచ్చి విడిపోగా ఆ భూమి వారిని మింగేసింది.
ఎడారిలోనే వాళ్ళు చచ్చిపోయారు. ఎందుకని? స్తుతించాల్సిన వాళ్ళు దేవుడి మీద, మోషే మీద సనిగిరి. సనగడం వలన వారు ఎడారిలో చనిపోయారు, చెదిరిపోయారు, రమ్యమైన కనాను భూమికి చేరుకోలేకపోయారు. కానీ ఇదంతా చూసిన కోరహు కుమారులు పరిగెత్తి వెళ్ళి దేవుడి మందసాన్ని పట్టుకొని 84వ కీర్తన పాడుతూ ఏమన్నారు తెలుసా? మా నాన్న సనిగితే సనిగాడు, గొనుగుతే గొనుగాడు, కానీ సైన్యములకు అధిపతి అయిన ప్రభువా, దళములకు అధిపతి అయిన సర్వేశ్వర, నీ నివాసము ఎంత రమ్యమైనదయ్యా. సనిగే మా నాన్న ఇంట్లో ఉండే కంటే స్తుతించే నీ ఇంటిలో ఉండడం, అదే నాకు రమ్యము, అదే నాకు మనోహరం అన్నారు. అందుకనే కోరహు అనేవాడు భూమి మింగగా ఎడారిలోనే చనిపోయాడు. కోరహు కుమారులు రమ్యమైనటువంటి ప్రదేశాలకు చేరుకోగలిగారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవుడు నివాసం ఉండే ప్రతి చోటు రమ్యమైనదిగా మారిపోతుంది. అది మన ఇల్లైనా, మన ఆఫీస్ అయినా, మన సంఘమైనా, మన హృదయమైనా దేవుడి నివాసం ఉండాలి అంటే నిత్యము సనుగుడు కాకుండా స్తుతి, ప్రార్థన ఉన్న చోట దేవుడు నివాసం ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 118వ కీర్తన 15వ వచనము, సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూరితమైన విజయనాదములు ఆలింపుడు అని ఉంది. సత్పురుషులు ఆ గుడారాల్లో ఎవరుండాలంట? దేవుడు మన ఇంటిలో ఉండాలి, మన ఇల్లు రమ్యమైనదిగా మారిపోవాలి. ఇదే కదా మన ఆశ. మన ఇల్లు రమ్యమైనదిగా మారాలంటే దేవుడు మన ఇంట్లో ఉండాలి. దేవుడు ఎలాంటి వారి ఇంట్లో ఉంటారు? సత్పురుషులు ఉండే గుడారాల్లోనే దేవుడు ఉంటాడు. ప్రియులారా, సత్పురుషుడు అంటే సత్యాన్ని మాట్లాడే వ్యక్తి, ఒక మంచిని మాట్లాడే వ్యక్తి ఉన్నవాళ్లే. వారి గురించి వీరి గురించి చాడీలు, ముసలమ్మ ముచ్చట్లు, గాలి మాటలు, ఎలా అయిందట కదా, అలా అయిందట కదా అని చెప్పి అటకెక్కించే మాటలు మాట్లాడే ఇళ్లల్లో దేవుడు ఉండలేడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సత్పురుషుల గుడారము నుండి వినిపించు. ఎలాంటి మాటలు వినిపించాలంట? అలాంటి మనుషుల నుండి సంతోషపూరితమైన మాటలు. ఒకరినొకరు ఏ ఇంటిలో అయితే సంతోష సమాధానాలు ఉంటాయో, నిన్నటి రోజున విన్నాము, హోరు హగిద్గాదు అంటే ఏ ఇంటిలో అయితే కుటుంబ సభ్యులు సంతోషంతో ఉంటారో ఆ ఇంటిలో దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. దేవుడు ఉన్న చోటు రమ్యమైనదిగా, యోత్పాతాగా మారిపోతుంది. 51వ కీర్తన 14-15 వచనాలలో దేవా ఏమంటున్నాడు దావీదు? ఒక్కసారి ఆ మాట చదివి వినిపిస్తాను. 51వ కీర్తన 14-15 వచనాలలో, నా రక్షకుడవైన దేవా, నన్ను రక్తాపరాధము నుండి కాపాడము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము, నేను నీ స్తుతులను ఒగ్గడించెదను. ఏ ఇంటిలో అయితే రోజు ఉత్సాహగానం వినబడుతూ ఉందో, ఏ పెదవుల నుండి అయితే దేవుడి యొక్క స్తుతి వినిపిస్తూ ఉందో, ఆ ఇంటిలో దేవుడు కొలువై ఉంటాడు. ఆ ఇల్లు రమ్యముగా, మనోహరముగా, ఆహ్లాదకరముగా, యోత్పాతాగా మారిపోతుంది. అలా రమ్యంగా మారిన ఇల్లులే, కుటుంబాలే, సంఘాలే పరలోక కణానికి యాత్రలో చేరుకోగలవు. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఇల్లు రమ్యమైనదేనా? అంతస్తుల గురించి మాట్లాడట్లేదు, మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గురించి మాట్లాడట్లేదు, మీ ఇల్లు ఎంత పెద్దదో దాని గురించి మాట్లాడట్లేదు. రమ్యమైనది అంటే నంబర్ 1, మీ ఇంట్లో వాక్యమనే నీరు పారే ఆ గుణం మీకుందా? పరిశుద్ధాత్మ శక్తి పారే బిడ్డలుగా మీరున్నారా? నంబర్ 1. నంబర్ 2, దేవుడు నివాసం ఉండే కుటుంబాలుగా మీరున్నారా? దేవుడు మీ ఇంట్లో ఉండడానికి మీ ఇల్లు అనుకూలమైన చోటేనా? దేవుడు ఉండాలంటే స్తుతి ఉన్న చోట దేవుడు ఉంటాడు, సణుగుడు ఉన్న చోట దేవుడు ఉండలేడు. నంబర్ 1. ఇంకా దేవుడు ఎక్కడుంటారంట? సత్పురుషులు ఉన్న చోట దేవుడు ఉంటారంటే మంచి మనస్సు కలిగి ఉండాలి. రెండవది, సంతోషపూరితమైన
మాటలు ఏ ఇంట్లో నుంచి అయితే వస్తాయో ఆ ఇంట్లో దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. తర్వాత ప్రతిరోజు మీ ఇంటిలో నుండి ఉత్సాహగానాలు, దేవుడిని స్తుతిస్తూ ఉత్సాహముగా దేవుడి స్తుతి గీతాలు పాడుతూ ఉండాలి. మన పెదవుల నుంచి దేవుడి మాటలు వచ్చే చోట అలాంటి కుటుంబాల్లో దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న ఇల్లులు రమ్యముగా మారుతాయి. అలాంటి రమ్యముగా మారిన కుటుంబాలే పరలోక గమ్యాన్ని చేరుతాయని ఇంతవరకు చెప్పా. లాస్ట్గా మరొక మాట, దేవుడు ఏ చోటులు రమ్యంగా మారుతాయంటే తెలివిగల స్థలాలు. తెలివిగల స్థలాలు రమ్యమైనవిగా మారుతాయి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనము, ఇంటి గదులను అరుదైన ప్రశస్త వస్తువులతో నింపవలెనన్న తెలివితేటలు ఉండవలెను. ఇంటి గదులను దేనితో నింపాలంట? అరుదైన ప్రశస్త వస్తువులతో, అంటే విలువైన వస్తువులతో నింపవలననే తెలివితేటలు ఉండాలి. ప్రియులారా, మన ఇంటి గదులు సర్వసంపదలతో నింపబడాలి అని అనుకునేదానికంటే మన హృదయపు గదులు విలువలతో నింపుకోవాలి. దేవుడి వాక్కు అనే విలువలు, పరిశుద్ధాత్మ అనే విలువలతో, పరిశుద్ధాత్మ జ్ఞానముతో మన ఇంటి గదులు నింపుకోవాలి. మన ఇంటి గదిలో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వీసీఆర్ ఉంది, సీడీ ప్లేయర్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, ఏసీ ఉన్నాయి, ఇవన్నీ ఓకే. మన ఇంటి గదులను వీటితో నింపేదానికంటే విలువలతో, దేవుడి యొక్క ప్రశస్త వస్తువులతో, దేవుడి వాక్యముతో ఇంటి గదులు నింపుకోవాలి. పరిశుద్ధాత్మ జ్ఞానముతో ఇంటి గదులు నింపుకోవాలి. దేవుడిచ్చిన జ్ఞానము తెలివితో బ్రతకాలి. అప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాలు యోత్పాతాలాగా రమ్యమైనవిగా మారిపోతాయి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2-3 వచనాలు, ఆలోచన లేని ఉత్సాహము మంచిది కాదు, తొందరపడువాడు దారి తప్పును. కొందరు తెలివిలేమిచే తమకు తామే చెడిపోవుదురు, అతని హృదయము ప్రభువునకు విరుద్ధముగా కోపగించుకొనును. తొందరపడి మాట్లాడడం, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటే నీ ఇల్లు రమ్యమైనది కాదు. Hasty decisions, hasty and wrong conclusions will never make your house a home. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆలోచన లేని ఉత్సాహం, అత్యుత్సాహం వద్దు. చేసేద్దామంటే చేసేద్దాం, ఆలోచన లేదు. ఆలోచించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇంగ్లీష్లో సామెత ఉంది, థింక్ ట్వైస్ బిఫోర్ యూ డూ ఎనీథింగ్ ఆర్ యూ స్పీక్ ఎనీథింగ్. 1-2 సార్లు ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుడి మీద కోపంతో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. కొంతమంది అంటారు, దేవుడు నాకు ఏం చేశాడు, నేను గుడికి వెళ్ళనంటారు. ఆలోచన లేని నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు. కొంతమంది ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో జరిగిన తర్వాత ఎలాంటి వాళ్ళతో నేను మాట్లాడను, అసలు వీళ్ళతో నేను సంబంధం ఉండదు, ఇక వాళ్ళ ఇంటి గడప తొక్కితే ఒట్టు అనేస్తారు వెంటనే. తొందరపాటు నిర్ణయాలు, ఆలోచన లేని నిర్ణయాలు ఉన్న చోట నీ ఇల్లు రమ్యమైనదిగా మారదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొందరికి సామెత చెప్పినట్లుగా లేచిందే లేడికి పరుగు అంటారు. లేడికంట లేవడంతోనే వెంటనే పరిగెడిద్దది. అలా ఉండకూడదు. ఆవేశంతో కూడిన మాటలు, అనాలోచితంగా చేసిన చేతలు నీ జీవితాన్ని తారుమారు చేస్తాయి. జాగ్రత్త. కాబట్టి తెలివిగల స్థలాలే రమ్యమైన స్థలాలు, తెలివిగల స్థలాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏంటి తెలివిగల స్థలం? ఇప్పుడు యోసేపు గారి గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పొతీఫరు ఇంటిలో ఇంకొక క్షణం 2 క్షణాలు ఉన్నట్లయితే నా జీవితం పాడైపోతుందని వెంటనే యోసేపు చక్కటి తెలివిని ఉపయోగించాడు. ఏం చేశాడు? ఆవిడితో మాట్లాడడం మానేశాడు. ఆవిడితో ఆర్గ్యుమెంట్లు చేయలేదు. అమ్మగారు, మీతో ఇలాంటి తప్పు పని చేయడం తప్పండి, మన యజమానుడు చూస్తే తప్పండి, ఇదండి అదండి అని ఆవిడికి ప్రసంగం చేయడం మానేశాడు. ఏం చేశాడు యోసేపు తెలివిగా? పొతీఫరు ఇంటిలో తన పై వస్త్రాన్ని వదిలిపెట్టి ఆ చోటు నుండి పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఇది తెలివి అంటే. అక్కడే ఉన్నట్లయితే ఇంకా పరిస్థితి విపరీతంగా మారిపోయి ఉండేదేమో. ప్రియులకు దేవుని బిడ్డలారా, తెలివిలేని తనం ఏంటో తెలుసా? సంసోను. మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. తెలివిలేని సంసోను ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాడు. చూసారా?
ఫిలిస్తీన్ల దేశంలో తిమ్నాతు అనే ఊరికి వెళ్ళకూడదు తెలుసు, కానీ వెళ్ళాడు. ఇదే తెలివి తక్కువతనం. అక్కడి నుంచి గాజా వచ్చాడు, అక్కడి నుంచి షోయరు అనే ఢిల్లీల దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళకూడదో, ఎవరితో మాట్లాడకూడదో, ఎవరికి గుట్టు విప్పకూడదో దేవుడి దూత చెప్పింది. ఇతడు వ్రత తత్పరుడు, ఇతడు బలమంతా జుట్టులోనే ఉంటుంది, ఈ రహస్యం ఎవరికీ చెప్పద్దు చెప్పేశాడు. ఆలించి లాలించి బుజ్జగించి అచ్చుకు బుచ్చుకులాడేసరికి మొత్తం గుట్టంతా విప్పేశాడు ఢిల్లీలా దగ్గర. తెలివి తక్కువతనం, బలాన్ని మొత్తం కోల్పోయాడు. తెలివి లేని చోట అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, యావే ఆత్మ సంసోనును వీడి వెళ్ళిపోయెను. విన్నారా? సంసోను తెలివిగా ఉన్నంత వరకు దేవుడి ఆత్మ సంసోనును ఆవేశించెను. ఎప్పుడైతే తెలివి తక్కువతనంతో ఏది చెప్పకూడదో, ఏది విప్పకూడదో, ఎవరితో మాట్లాడకూడదో ఆవేశంతో అనాలోచితంతో ప్రవర్తించాడో దేవుడి ఆత్మ సంసోనును వీడి వెళ్ళిపోగానే బలవంతుడు బలహీనుడైపోయాడు. సూర్యుడు అనే పేరు అర్థం, సంసోను అంటే సూర్యుడు, కానీ చీకట్లోకి జారిపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితాలు రమ్యమైనవిగా మారాలంటే ఆలోచన కలిగి జీవించు, తెలివి కలిగి జీవించు, పరిశుద్ధాత్మ జ్ఞానముతో నీ హృదయపు గదులను నింపుకో. యాకోబు కూతురు దేనా, ఇదొక తెలివి తక్కువది. ఊరు చూడ్డానికి వెళ్ళాలి అనుకుంటే ఇంటిలో 12 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఒక్క అన్నయ్యనైనా అడిగితే ఒక్క అన్నయ్య అయినా తోడురాడా? లేకపోతే అమ్మ తోడురా అని తల్లి అయిన లేయాని అడిగి ఉండొచ్చు, లేకపోతే రాహేల్ని అడిగి ఉండొచ్చు. ఎవరో ఒకరు రారా? పోనీ తండ్రినే అడిగి ఉండొచ్చు కదా, నాన్న బయటికి వెళ్ళాలందు తోడు రావా అని. ఎవరికి చెప్పకుండా తనేదో పెద్ద పుడింగిలాగా అంటాం కదా మన వాడుక భాషలో, అన్నీ తెలుసు, నాకే తెలుసు, నో ప్రాబ్లం అని చాలా వీరవనితలాగా బయటికి బయలుదేరింది. తెలివి తక్కువతనం. స్త్రీలారా, మీ ఇంటి బిడ్డగా ఒక మాట చెప్తున్నాను వినండి, ఒక మాట చెప్తాను వినండి. స్త్రీ దీనా ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు అనే తెలివి ఉండాలి. ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదు అనే తెలివి ఉండాలి. ఎంత మాట్లాడాలో ఎంత పొదుపుగా మాట్లాడాలో అనే తెలివి దేనాకు లేదు. ఏమైంది? ఆ షెకెము యువరాజు దేనాను చెరచాడు, దేనాను చెరిచి మానభంగం చేశాడు. తద్వారా ఆ ఇంటిలో ఎన్నో హత్యలు జరిగాయి. షెకెము ఊరిలో ఊరంతా హత్యలతో రక్తం ఏరులై పారడానికి కారణం ఏంటో తెలుసా? దేనా తెలివి తక్కువతనం. తెలివి ఉన్న చోట నీ ఇల్లు రమ్యంగా మారిపోతుంది. దేనాకు తెలివి లేదు, తెలివి లేని చోట ఇదిగో దేనా తన ఇంటిని సవాల దెబ్బగా మార్చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంట్లో అందరము సరైన ఆలోచన శక్తి కలిగి ఉండాలి. దేవుడు ఆలోచనకర్త. ఆ దేవుని ఎప్పుడు ప్రార్థన చేయాలి, దేవుడా నా నోటి మాటలకు గస్తీ కాయము ప్రభువా, నేను ఎవరితో ఎలా మాట్లాడాలో ఎంతవరకు ప్రవర్తించాలో నాకు నేర్పించు ప్రభువా. సొలొమోను దేవుణ్ణి అడిగాడు కదా, నాకు సంపదలు అక్కర్లేదు ప్రభువా, నీ ప్రజలను పరిపాలించే జ్ఞానం నాకు దయచేయి చాలన్నాడు. దేవుడు మెచ్చి పొంగిపోయి జ్ఞానంతో పాటు సర్వ ఐశ్వర్యములు దేవుడు సొలొమోనుకు దయచేశాడు. తెలివిని కోరుకో. తెలివితేటలు ఉన్న చోట, పరిశుద్ధాత్మ జ్ఞానం ఉన్న చోట నీ ఇల్లు యోత్పాత రమ్యమైనదిగా మారిపోతుంది. నీ ఇల్లు ఎప్పుడైతే రమ్యమైనదిగా మారిపోతుందో అలాంటి కుటుంబాలే, అలాంటి హృదయాలే పరలోక కనానుకు చేరగలవు. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనంలో, గోపురము కట్టదలచినవాడు నాకు కట్టేయగలిగినంత వ్యయం ఉన్నదా లేదా అని పర్యాలోచన చెయ్యడా? యుద్ధమునకు వెళ్ళే రాజు నాకు చాలినంత సైన్యం ఉందా లేదా అని ఆలోచించి కదా యుద్ధానికి వెళ్తాడు. అలా కాకపోతే వీడు ఆరంభ సూర్యుడే గాని కార్యసాధకుడు కాలేకపోయినని ప్రజలందరూ కూడా మనల్ని చులకనగా మాట్లాడుతారని ప్రభువు చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి. కాబట్టి తొందరపాటు బ్రతుకును ఇంటిని తారుమారు చేస్తుంది. అనాలోచితమైనటువంటి మాటలు, జ్ఞానము లేని, తెలివితేటలు లేనటువంటి చేష్టలు రమ్యమైన ఇంటిని కూడా శవాల దెబ్బగా మార్చేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. చాలామంది తొందరపాటులో చాలా నిర్ణయాలు తీసేసుకుంటారండి, తప్పుడు నిర్ణయాలు. వద్దు. ఇలా తొందరపడి
మోషే హత్య చేసినందుకు 40 సంవత్సరాల పాటు ఎక్కడెక్కడో గల్లంతైపోయింది మోషే జీవితం. 40 సంవత్సరాల పాటు మిద్యాను అరణ్యములో ఆయన ఒక ఏమీ లేని ఒంటరివాడిగా బ్రతకాల్సి వచ్చింది. తొందరపడి హత్య చేశాడు మోషే. మోషేకు 40 ఏళ్ల వయసున్నప్పుడు ఒక హెబ్రీయుణ్ణి చంపి తొందరపడి హత్య చేస్తే మళ్ళా మోషేకు 40 సంవత్సరాలు వచ్చినంత వరకు ఎక్కడ బతికాడో, ఎక్కడ తిరిగాడో, తిన్నాడో, పడుకున్నాడో ఎవడికి తెలీదు. ఒక బికారిలాగా, ఒక అనామకుడిలాగా జీవితం గల్లంతైపోయింది. ప్రియులారా, తొందరపాటు నిర్ణయాలు నీ జీవితాన్ని రమ్యంగా మార్చవు. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు నీ కుటుంబాన్ని రమ్యంగా మార్చలేవు. మంచి ఆలోచనతో, మంచి తెలివితేటలు ఉంటేనే నీవు కోరుకున్న పరలోక కానానికి నువ్వు చేరగలవు. ఇక 4వది చివరి మాట, తొందరగా ఒక మాట చెప్పి ముగిస్తాను. రమ్యమైనది అంటున్నాం. మన హృదయం రమ్యంగా ఉండాలి, కరెక్టే. మన కుటుంబము రమ్యమైనదిగా ఉండాలి. మనం ఆరాధించడానికి వెళ్తున్న మన సంఘాలు రమ్యమైనవిగా ఉండాలి. అన్నిటికీ మించి మీకు తెలుసా, పరలోకమేనండి అసలు సిసలైన రమ్యమైన స్థలం. నేను ఇందాక చెప్పానే, ఆ పరలోకమనే రమ్యమైన స్థలానికి వెళ్ళడానికి మనల్ని మనం రమ్యమైనదిగా మార్చుకోవాలి. ఇది ఈరోజు ప్రసంగం యొక్క ప్రధాన ఉద్దేశం. 48వ కీర్తన 2వ వచనంలో ఏం చెప్పబడిందో ఒక్కసారి చదువుతాను, వినండి ఓపికతో. 48వ కీర్తన 2వ వచనము. దైవ నిలయమైన సియోను ఉన్నతమును సుందరమైన పర్వతము, విశ్వదాత్రికి అది ప్రమోదము చేకూర్చును, అది ఉత్తర దిక్కున గల మహారాజు నగరము. ఏంటంట, అక్కడ ఉన్న దేవుని యొక్క నగరము సుందరమైన నగరం, అంటే రమ్యమైన నగరము. ఆ నగరం ఏం చేస్తుంది? పరలోక నగరము అందరికీ ప్రమోదము చేకూర్చును, అంటే అందరినీ సంతోషింపచేస్తుంది అన్నమాట. అలాంటి పరలోకాన్ని మనం చేరాలి అంటే లాస్ట్ ఒక్క మాట చెప్తాను, వినండి. ఆదికాండం 49వ అధ్యాయం 14-15 వచనాలు, బహుముఖ్యమైన మాటలు, జాగ్రత్తగా వినండి. ఇస్సాకారు అంటే యాకోబు కొడుకుల్లో ఒక కొడుకు. ఇస్సాకారు మంద పట్టుల నడుమ పరుండు బలిష్టమైన గార్ధబము వంటివాడు. అతడు విశ్రాంతి పొందుట మేలని తలంచెను, తాను వసించు భూమి మంచిదని ఎంచెను. కావున అతడు భుజము వంచి బరువులు మోసెను. ఏంటంట, ఇస్సాకారు ఎలాంటి వాడంట? మళ్ళా వాక్యం చూడండి ఒకసారి. మంద పట్టుల నడుమ పరుండిన బలిష్టమైన గార్ధబము వంటివాడు. అంటే గార్ధబము అంటే గాడిద అని అర్థం. మంద పట్టుల నడుమ అంటే 2 మందలు ఉన్నాయి, అటు ఇటు ఆ 2 మందల మధ్య ఊగిసలాడుతూ ఆ 2 మందల మధ్యన పడుకున్న గార్ధబం వంటి వాడు ఎవడు? ఇస్సాకారు. ప్రియులారా, ఒక్క ఇస్సాకారే కాదు, మీరు నేను, వీఆర్ జస్ట్ కాట్ అప్ బిట్వీన్ ద హార్న్స్. మనము 2 తడవల మధ్య నివసిస్తున్నాం. ఇస్సాకారు ఆ మందకు ఈ మందకు మధ్యలో ఎలాగైతే బ్రతుకుతున్నాడో, మనము కూడా దైవమా ద్రవ్యమా, దేవుడా ఈ లోకమా, మంచివైపా చెడువైపా? ప్రియులారా, లోకం కావాలా పరలోకం కావాలా? అపవిత్రంగా జీవిద్దామా పవిత్రంగా జీవిద్దామా? నీతిగా బ్రతుకుదామా అవినీతిగా బ్రతుకుదామా అని 2 తడవల మధ్య ఊగిసలాడే బ్రతుకులో మనం కూడా ఉన్నాం. కానీ ఇస్సాకారులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఈ లోకమా పరలోకమా అన్నప్పుడు పరలోకం వైపే మొగ్గు చూపాడు. అపవిత్రత పవిత్రత అన్నప్పుడు ఈ 2 మధ్య ఊగిసలాడుతూ నాకు పవిత్రతే కావాలన్నాడు. నీత అవినీత అని 2 మధ్య ఊగిసలాడినప్పుడు నాకు నీతే కావాలని నీతిని ఎంచుకున్నాడు, పరలోకాన్ని ఎంచుకున్నాడు, పవిత్రతను ఎంచుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దీనికోసం ఇస్సాకారు ఏం చేశాడంట? తన భుజము వంచి బరువులు మోసెను, అంటే దాసుడై బ్రతికాడు అని అర్థం. ఏమయ్యా ఇస్సాకారు, నువ్వెందుకు దాసుడిగా బ్రతుకుతున్నావంటే, నాకు పరలోకం కావాలి, ఈ లోకం వద్దు. ఎందుకయ్యా దాసుడిగా బరువులు మోస్తున్నావు, బాధ్యతలు మోస్తున్నావంటే, నేను నీతిగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను, నాకు అవినీతి అన్యాయం అధర్మం వద్దు. ఇస్సాకారు, ఎందుకయ్యా నీకు ఇంత కష్టం ఇంత సిలువ అంటే, నేను పవిత్రంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను, అపవిత్రం నాకొద్దు. ప్రియులారా,
పరలోక నగరాన్ని చేరాలి అంటే ఇస్సాకు 2 తడవల మధ్య ఊగిసలాడుతున్న పవిత్రంగా బ్రతకడం కోసం దాసుడై బ్రతికాడు. అమ్మ మరియ తల్లి ఈ సందర్భంలో నేను ప్రభునికి దాసురాలనే అన్నది. దేవుడి మాటకు అవునని చెప్పడానికి ఆమె దాసురాలిగా బ్రతికింది. పరలోక భూలోకాలకు మహారాణిగా విరాజిల్లుతుంది. ప్రియులారా, ఈ యాత్రలో యోత్పాత అయిపోయింది. యోత్పాత అంటే రమ్యమైనది, మనోహరమైనది, ఆహ్లాదకరమైనది అని అర్థం. మీ ఇల్లు రమ్యమైనదేనా అని నేను ఒక ప్రశ్న అడిగాను ఈరోజు. రమ్యమైనది అని అనిపించుకోవడానికి రంగులేస్తే కాదు, బిల్డింగ్లు కడితే కాదు, మంచి ఫర్నిచర్ ఉంటే రమ్యమైనది అయిపోదు. మరి ఎలా యోత్పాతగా రమ్యమైనదిగా మనది మారాలి అంటే, నంబర్ 1, యోత్పాత నీటి వాగులు సమృద్ధిగా కలిగిన చోటు. వాక్యమనే నీరు ఎక్కడ పారుతుందో, పరిశుద్ధాత్మ వరధార ఎక్కడైతే సమృద్ధిగా పారుతుందో అచ్చట ఏ జీవులు ఎండిపోవు, ఒలీవు మొక్కల వలె పచ్చగా రమ్యంగా ఎదుగుతారు. ఇక రెండోది, దేవుడు ఎక్కడ నివాసం ఉంటే అక్కడ ఆ చోట్లు రమ్యమైనవిగా మారుతాయి. ఓకే. ఇక మూడవది మనం విన్నాము, ఎక్కడైతే ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, తెలివి ఉంటుందో, తెలివితేటలు కలిగి తొందరపాటుతో కాకుండా మంచి నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటారో, అనాలోచితమైన నిర్ణయాలు ఎవరైతే తీసుకోరో అలాంటి చోట దేవుడు ఉంటాడు. అలాంటి ఇల్లులు రమ్యమైనవిగా మారుతాయి. ఫైనల్గా పరలోకమే అసలు సిసలైన రమ్యమైన నగరము. ఆ చోటుకు వెళ్ళడానికి ఇస్సాకు 2 తడవల మధ్య చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం కోసం దాసుడిగా బ్రతికాడు. మనం కూడా చక్కటి నిర్ణయం తీసుకుందాం. నాకు ఈ లోకం వద్దు, పరలోకమే కావాలని నమ్మితే బ్రతుకు దినములన్నీ దేవుడికి నిత్య దాసుడిగా బ్రతుకుదాం. ఈ నిరీక్షణతో కలిసి ప్రయాణించే ఈ శ్రీసభ యాత్రలో మనమందరము మన బ్రతుకులను, మన కుటుంబాలను, మన సంఘాన్ని యోత్పాత రమ్యమైనవిగా మార్చుకొని అసలు సిసలైన రమ్యమైన పరలోక కనానుకు చేరే కృప దేవాది దేవుడు మనందరకు ప్రసాదింతురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. ప్రేమగల మా దేవ తండ్రి, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో 29వ స్థలములో యోత్పాత అనే ప్రాంతానికి వారిని తీసుకుని వచ్చి వారితో పాటు మాకు ఈరోజు అనేకమైన పాఠాలు నేర్పిస్తూ మీ ఇల్లు రమ్యమైనదేనా అని మమ్మల్ని ప్రశ్నించినందుకు వందనాలు. దేవా, ఎన్నాళ్ళు రమ్యమైనదిగా మనోహరమైనదిగా ఉండాలి అంటే మా ఇంటిని అలంకరించుకోవడమే అని అనుకున్నాం. మా ఇంటిని అలంకరించుకునే దానికంటే మా హృదయాలను, మా కుటుంబాలను, మా సంఘాలను నీ వాక్కుతో అలంకరించుకుంటే మా బ్రతుకులు రమ్యమైనవిగా మారుగలవు అని మేము ఆలకించి ఉన్నాము. దేవా, నీ వాక్యపు ప్రవాహం సమృద్ధిగా మా హృదయాలలోనూ, మా ఇంటి గదుల్లోనూ ప్రతి చోట నీ వాక్యమే ప్రతిధ్వనించి మా జీవితాలు, మా కుటుంబాలు రమ్యమైనవిగా మార్చుకొని శాశ్వతమైన రమ్యమైన పరలోక కనానుకు మేమందరము చేరే కృప మాకు దయచేయండి. దేవా, నీవెక్కడ ఉంటే ఆ చోటు రమ్యమైనదిగా మారిపోతుంది. దేవా, నీ ఉండాలి అంటే నీ ఉన్న చోటు స్తుతించే చోటుగా మారాలి. సత్పురుషులు ఉంటేనే నువ్వు అక్కడ ఉండగలవు. దేవా, ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడే నీ ఉండగలవని మేము విన్నాం. దేవా, మా కుటుంబాల్లో సంతోషము, స్తుతి, కుటుంబ ప్రార్థన ఎల్లప్పుడూ కూడా జరిగేలాగున, తద్వారా మేమందరము మా బలహీనతలను అధిగమించి సత్పురుషులముగా జీవించి గుడారముగా మా కుటుంబాన్ని దీవించండి. దేవా, తెలివిగల కుటుంబాలుగా, తెలివితేటలు ఉన్న స్థలముగా మా కుటుంబాన్ని, మా బిడ్డలను దీవించండి. దేవా, పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. మా ఇంటి గదులన్నీ నీ పరిశుద్ధాత్మ వరాలతో, ఫలాలతో నింపబడే అనుగ్రహము దయచేయండి. ఫలితముగా మేమందరము ఒకానొక దినమున ఇస్సాకారులాగా మేము పవిత్రతను, పరలోకాన్ని, నీతిని, ధర్మాన్ని ఎంచుకొని పరలోకం కోసం నీ వాక్యానికి, నీకు నిత్య దాసులముగా మారి పరలోక కనాను చేరుకునే అనుగ్రహం ఈ యాత్రలో మాకు దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.